అదే కల్వకుంట్ల కవిత బయటకు వచ్చి ఒక పార్టీ పేరు పెట్టే కదా టీఆర్ఎస్ అని, ఆ పేరును ఎలక్షన్ కమిషన్ ఇయ్యదట. ఇక టీఆర్ఎస్ పేరు మాకే కావాలని చెప్పేసి ఈ బీఆర్ఎస్ లొల్లి పెడతారట అని చాలా మంది ఊర్ల వాళ్ళకు ఆగమాగం అయిపోయారు. వాస్తవానికి ఆ పేరును ఎవరు తీయలేరు. టీఆర్ఎస్ అనే ఉండబోతోంది. కాకపోతే అలా అబ్రివేషన్లు చిన్నగా మారినాయి అంతే. 3-4 పేర్లు పెట్టుకున్నటువంటి కవిత తెలంగాణ రాష్ట్ర సేన, తెలంగాణ రక్షణ సేన, సో ఇట్లా 4-5 ప్రియారిటీలు ఇచ్చారు. దాంట్లో థర్డ్ ప్రియారిటీగా ఇచ్చినటువంటి తెలంగాణ రక్షణ సేన అనే పేరును ఎలక్షన్ కమిషన్ ఆమోద ముద్ర వేసింది. ఇగో ఇది ముచ్చట. తెలంగాణ రక్షణ సేన అని ఆల్రెడీ మారి చూడు లోగో, ఇగో తెలంగాణ రక్షణ సేన అని చెప్పేసి. సో అసోసియేషన్ అని పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆమె అనౌన్స్ చేసే ముందు అట్లా పెట్టుకున్నారు. ఇప్పుడు పార్టీగా పూర్తి స్థాయిలో పొలిటికల్ పార్టీగా గుర్తింపు వస్తుంది. తెలంగాణ రక్షణ సేన అని పెట్టుకోవచ్చు. అండ్ ఈ తెలంగాణ రక్షణ సేన పేరుతోటి కవిత యాడ్స్ కూడా ఇచ్చుకోవచ్చు, పేపర్లలో కానీ పాంప్లెట్ రూపంలో కానీ. ఏ రకంగా కూడా ఇది మా పార్టీ అని చెప్పేసి ఆమె జనాల్లోకి పోవచ్చు అని చెప్పేసి కూడా అనుమతి ఇచ్చింది. అభ్యంతరాలు కూడా స్వీకరిస్తారు. బట్ ఇక అయిపోయింది, మీరు అనుమతి ఇచ్చినట్టు అయిపోయినట్టే. ఏం అభ్యంతరాలు ఉన్నా పెద్దగా పరకే పడకపోవచ్చు. దానికి సంబంధించి ఈ కవిత ట్వీట్ చేసింది, వి విల్ తెలంగాణ రక్షణ సేన ఇట్ ఈస్ అని. వి విల్ రిలెంట్లెస్లీ వర్క్ టు సర్వ్ అండ్ ప్రొటెక్ట్ ద పీపుల్ ఆఫ్ తెలంగాణ యాజ్ వీ హ్యావ్ డన్ ఇన్ ద లాస్ట్ 2 decades ఆఫ్ యాజ్ తెలంగాణ జాగృతి. సో తెలంగాణ జాగృతి పేరుతో మస్తుగా పనిచేసినాం. ఇప్పుడు తెలంగాణ రక్షణ సేనతో పనిచేస్తాం. ఇక తెలంగాణకి రక్షణ ఎలా పడతామంటుంది. ఇక తెలంగాణ రక్షణ సేనకు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపిందని సంస్థ తెలంగాణ సమాజానికి తెలియజేయడానికి సంతోషిస్తున్నాము అంటుంది కల్వకుంట్ల కవిత. గామ ముచ్చట మాకెందుకు అనుకుంటారేమో మరి. మన మీద రాష్ట్రం మీదనే రాజకీయాలు చెప్తుంది కాబట్టి కొంచెం తెలుసుకోవాలి మనం. 2 దశాబ్దాలుగా తెలంగాణ సాంస్కృతిక పరిరక్షణ పునరుజ్జీవం కోసం నేను చేసిన కృషిని కొనసాగిస్తూ ఇక ముందు కూడా తెలంగాణ అస్తిత్వ పరిరక్షణేది. ఇక రక్షణ అని వస్తుంది. ఇక తెలంగాణ రక్షణ నా చేతులు ఉంది, మీకు నేను రక్ష, నాకు మీరు రక్ష అనే దుకాణం మొదలవుతుంది. ఇక మొత్తం రాష్ట్రం మొత్తం రక్షణ అని నిలబడుతుంది. మొత్తానికైతే టీఆర్ఎస్ వర్సెస్ బీఆర్ఎస్ గా పోటీ మరి ఉంటుందా అంటే, పోటీ మీన్స్ ఏదో ఈ ఎన్నికలలో పోటీ కాదు, వాళ్ళకి వాళ్ళు తనుకోవడం అన్నట్టు. వాళ్ళు మీలో మీరు తన్నుకోండి, మమ్మల్ని అంటే ఏంటంటే ఈ మీమ్స్ కూడా చేస్తారు బ్రహ్మానందం ఫోటో పెట్టి. సో జనవరి 2026లో జాతీయ ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా 5 పేర్లతో దరఖాస్తు చేసుకున్నాం చూసిరా. అయితే ఈ విషయంలో రాజకీయ చాణక్యత ప్రదర్శించిందని చెప్పుకోవచ్చు కల్వకుంట్ల కవిత. ఎందుకంటే ఈ ముందుగానే పసిగట్టింది. సో తెలంగాణ అస్తిత్వాన్ని విడిచిపెట్టి, తెలంగాణ ఆత్మని విడిచిపెట్టి వీళ్ళు బీఆర్ఎస్ అని ఎప్పుడైతే మార్చుకురో అప్పుడే బొందల పడ్డట్టు అయిపోయింది బీఆర్ఎస్ పార్టీ పని. ఇక ఆ విషయాన్ని క్యాచ్ చేసినటువంటి కవిత ఇప్పుడు టీఆర్ఎస్ అని పెట్టుకుంది. ఇప్పుడు మళ్ళీ మేము టీఆర్ఎస్ అని ఎంత మొత్తుకున్నా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. అయిపోయింది, దూరం గ్యాప్ పెరిగిపోయింది, వచ్చి ఈ గ్యాప్లా మిరికింది. సో తెలంగాణలో ఆ పొలిటికల్ స్పేస్ ఉంది, లోకల్ పార్టీకి స్పేస్ ఉంది. అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ, బీఆర్ఎస్ అంటే ఇక వాళ్ళ లెక్క ప్రకారం అది కూడా జాతీయ పార్టీ. అంటే వాళ్ళు కళ్ళు కట్టినట్టుగా అది జాతీయ స్థాయిలో వీళ్ళు పీక్ కట్టలు కట్టింది ఏం లేదు. కానీ అటు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ కదా ఇక తెలంగాణ రాష్ట్రంలో ప్రధానమైన పార్టీలు. లోకల్ పార్టీ, లోకల్ ఫీలింగ్ తోటి ఉన్న పార్టీ లేదు. ఒకప్పుడు టీఆర్ఎస్ ఉండే, అది బీఆర్ఎస్గా మారింది. ఇప్పుడు ఆ స్పేస్ను, ఆ ఎమోషనల్ స్పేస్ను, ఆ పొలిటికల్ స్పేస్ను కవిత ఆక్యుపై చేయడానికి శతవిధాల ప్రయత్నం చేస్తుంది. దాంట్లో డోకా లేదు. ఎంతో కొంత టీఆర్ఎస్కు కొంత అంటే మెరుగైన ఫలితాలు, మెరుగైన అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. కొంత నిలదొక్కుంటే కనుక, కొన్ని రోజులు ఓపికతో ఉంటే కనుక, ఇట్లే కంటిన్యూ అయితే కనుక అవకాశాలు లేకపోలేదు కవితకు కూడా. ఇక బీఆర్ఎస్ పార్టీ పని అయితే బతికి బట్టగట్టే పరిస్థితి లేదని మనం మస్తాలు చెప్పుకున్నాం. ఇప్పుడు కూడా అదే జరగబోతోంది. కవిత కేసీఆర్ చాణక్యం టీఆర్ఎస్ పేరుతోనే ప్రజాక్షేత్రంలోకి పోయే అవకాశం ఉన్నట్టు కూడా మనకి ఇక్కడ వార్త చూడొచ్చు. సో ఏం చేయబోతోంది, పార్టీ పేరు ఎంపికతోనే అన్ని పార్టీలకు ఆల్రెడీ స్ట్రోక్ ఇచ్చేసింది. ఇంగ్లీష్ పొడి అక్షరాల్లో టీఆర్ఎస్ అనే పేరు ప్రకటన, తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్ కు ఈసీ గ్రీన్ సిగ్నల్. పార్టీ పేరులో రాష్ట్రం పోయింది, రక్షణ వచ్చింది, అంతే. రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చాలా కీలకమైన చర్చ అయితే నడుస్తుంది. మరి ఏం జరగబోతోంది రాష్ట్రంలో అంటే, ఇక టీఆర్ఎస్ వర్సెస్ టీఆర్ఎస్ గా ఉండే అవకాశం అయితే ఉంది. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ప్రధానంగా ఉన్న కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ జాతీయ పార్టీలే. తెలంగాణ పేరుతో ఒక్క ప్రధాన ప్రాంతీయ పార్టీ కూడా తెలంగాణలో రాజకీయ ముఖ చిత్రం మీద లేదంటే లేదు. అంటే చాలా పార్టీలు ఉట్టుకొచ్చినాయి. తెలంగాణ రాజ్య సమితి అని ఇంకా చాలా పార్టీలు పెట్టారు కదా. తెలంగాణ ఇండి పార్టీ అని, టీఆర్ఎస్ పేరుతో అనేక పార్టీలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆఫ్టర్ టీఆర్ఎస్, ఆఫ్టర్ బీఆర్ఎస్ ఆ స్థాయిలో కొంత ఎలివేషన్ దొరికే అవకాశం ఉన్నటువంటి పార్టీ కవిత పార్టీ అని చెప్పుకోవాలి. అంటే లోకల్ పార్టీగా మిగతా పార్టీలు కంపేర్ చేస్తలేను, ఉన్న దాంట్లో కొంత మెరుగైన మీడియా స్పేస్ కావచ్చు, మెరుగ్గా చర్చ జరిగే అవకాశం ఉన్న పార్టీ అయితే కవిత టీఆర్ఎస్ పార్టీ అని చెప్పుకోవాలి. వలస పాలన కన్నా దారుణంగా తెలంగాణ అస్తిత్వంపై దాడి జరుగుతున్న ప్రస్తుత తరుణంలో
బీఆర్ఎస్ పేరుతోనే ప్రజల్లోకి వెళ్ళాలని కవిత నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఆమె సంకల్పానికి దైవం కూడా తోడైంది. టీఆర్ఎస్ పార్టీ పేరును ఆమె ఖరారు చేస్తే ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. సో ఇట్లా అనేక ముచ్చలు. సో మొత్తానికి టీఆర్ఎస్ అని పార్టీ పేరు పెట్టుతోటే అందరూ ఉలిక్కి పడ్డటువంటి పరిస్థితి. కవిత ఎమోషనల్ గా ఒకటి రాసింది చూడు, లాస్ట్ లైన్, టీఆర్ఎస్ నాకు రాసి పెట్టుందేమో అని. నిజంగానే ఆ టీఆర్ఎస్ పార్టీ మీకు రాసిచ్చినా ఉడిచిపోయేది. ఆడబిడ్డ ఘటన కింద అంటే యాదృచ్ఛికమా ఇది ఏం జరిగిందో కానీ మొత్తానికి టీఆర్ఎస్ పార్టీని మన బిడ్డకి రాసిచ్చినట్టే అయిపోయింది ఆ కేసీఆర్. వద్దన్నాక అవునన్నా కాదనుకున్నా ఆమెకు రాసిచ్చారు టీఆర్ఎస్ పార్టీని. మరి టీఆర్ఎస్ పార్టీని రాసిచ్చారు, మరి టీఆర్ఎస్ లెగసీ కూడా ఈమెకు కంటిన్యూ అవుతుందా? ఆ ఫాలోయింగ్ కూడా ఈమెకు కంటిన్యూ అవుతుందా? ఆ పొలిటికల్ పవర్ కూడా ఈమెకు ట్రాన్స్ఫార్మ్ అవుతుందా? రేపు పొద్దుగాల భవిష్యత్తు ఏం జరగబోతుందని అయితే ఎదురు చూడాలి. ఇప్పుడే ఎర్లీ టు ప్రెడిక్ట్. సో చూద్దాం. మరి కవిత ఎమోషనల్ గా అన్నట్టు టీఆర్ఎస్ నాకు రాసి పెట్టిందేమో అంటే ఏమో చెప్పలేము. ఆమె నుదుట మీద కూడా ఏం రాసి పెట్టిందో. ఇది కవిత అయితే ప్రస్తుతానికి ట్వీట్ చేసింది.